దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయింది. దీన్ని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము. రాము తెలివితేటను పరీక్షిస్తున్న దశరథం, బాబు, మళ్లీ ప్రయత్నించు, నీ బలాన్నంతటినీ ఉపయోగించు, ఎలాగైనా ఆ రాయిని పెకిలించు, తొలగించు అంతే బిగ్గరగా అరిచాడు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలానంతటిని ఉపయోగించని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీస కదలను కూడా కదలలేదు అన్నాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నాకు సహాయం కోరవచ్చు కదా, నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు దానంతట అదే ఆగిపోయింది. తండ్రి సాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలు ఉండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా, పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది, కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను, అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి అది కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచి ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కాబోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తాన్ని వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసు కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్లబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులుందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు వంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి, పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు అప్పచెప్తే నేనెక్కడి రుచి చూసేస్తాను అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగిన ఇష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా, మన రోలు కూడా
మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు, ఆ పిండికి ఇరుక్కుని తింటాను, ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన, నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసిది కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటి భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి, రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడిగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాపం ఏం చేస్తుంది, పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాపం మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు, ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరకు వచ్చింది. అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. ఒక అడవిలో నీటి మడుగు ఉండేది. ఆ మడుగులో ఎన్నో జంతువులు ఉండేవి. వాటిలో ఒక చిన్న చేపను మిగతా చేపలే కాకుండా ఇతర జంతువులు ఆప్యాయంగా చూసుకునేవి. ఆ చిన్న చేప అన్ని జంతువులతో ప్రేమగా మాట్లాడుతూ స్నేహంగా ఉండేది. ఒకరోజు ఆ చేప ఈదుతూ మడుగు ఒడ్డుకు వస్తుంటే ఒక కప్ప చూసింది. కప్ప మడుగు కొత్త కావడంతో ఆ చేప గురించి దానికి తెలియదు. చేపను చూసి కప్ప, ఏయ్ చేప, నువ్వెందుకు మడుగు ఒడ్డుకు వస్తున్నావు, ఒడ్డుకు రావాలంటే నా అనుమతి తీసుకోవాలి అంటూ అరవడం మొదలెట్టింది. కప్ప మాటలకు చేప కంగుతింది. అప్పటి వరకు దానితో ఎవరూ అలా మాట్లాడలేదు. అది కప్పని ఏమీ అనకుండా మడుగు లోపలికి వెళ్లిపోయింది. అయినా కూడా ఆ కప్ప చేపను వదలలేదు. మడుగులోకి దూకి చేప వెనకాలే వచ్చింది. నువ్వొక్క నిస్సహాయ ప్రాణివని నీకు తెలుసా, నీటిలో నుండి బయటికి వచ్చినట్టు కనీసం కలలో కూడా కనలేవు, కానీ నేను నీటిలో ఎదగలను, నేల మీద బతకగలను అని తన గొప్పలు చెప్పుకోసాగింది కప్ప. చేప మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. కనీసం కప్ప వైపు తిరిగి చూడను కూడా చూడలేదు. దాంతో కప్పకు కోపం వచ్చింది. కప్ప తన గొప్పలను ఏకరవ పెడుతూ ఉండిపోయింది. నువ్వు కనీసం మాట్లాడగలవా, నేను శ్రావ్యంగా పాడగలను అంటూ మడుగులో నుంచి ఒడ్డుకి ఎగిరి బెకబెక అని అరవటం మొదలెట్టింది. అలాగే చాలాసేపు అరవసాగింది. కప్ప బెకబెక్కల పక్కనే ఉన్న పుట్టలో నిద్రపోతున్న పాములు నిద్రలేచాయి. తన నిద్రలేపింది ఎవరో చూద్దామని కోపంగా పుట్ట బయటకు వచ్చిన పాముకు మడుగు ఒడ్డున కప్ప కనపడింది. అంతే, ఒక్క ఉదుటిన కప్పపైకి దూకి కప్పను మింగేసింది. చేప చల్లగా నీటిలోకి జారుకుంది. ఎంతవారైనా తొందరపాటులో తప్పులు చేస్తూ ఉంటారు. చివరికి ఆ తప్పును తెలుసుకుని బాధపడుతూ ఉంటారు. తొందరపాటు ఎప్పుడూ ప్రమాదానికి హేతువు. శివరామపురంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఉన్న కుంకుడి చెట్టు క్రింద కలుగు చేసుకుని ఒక ముంగీస నివసిస్తూ ఉండేది. అది విష్ణు శర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాలలో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగీస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్లి తలుపు మూల చల్లగా ఉండటంతో పడుకుంది. అదే గదిలో విష్ణు శర్మ ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పని పాటు చేసుకుంటోంది. ఎక్కడి నుంచి వచ్చిందో గాని ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడి నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడి వైపు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగీస ఉయ్యాల వైపు చూసి పాముని గమనించింది. ఇన్నాళ్ల నుంచి తనకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణుశర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం దొరికింది అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకుని క్రిందకి దూకింది. పాము ముంగీస మధ్య పోరాటం మొదలైంది. చివరికి ముంగీస పామును చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణుశర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి వెంట రక్తంతో ఉన్న ముంగీసను చూసి అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టిందని భావించింది. విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న
పచ్చడి బండను దాని మీదకి విసిరేసింది. ఆ దెబ్బకి పాపం ముంగీస చచ్చిపోయింది. ఆ తర్వాత వచ్చి ఉయ్యాల్లో క్షేమంగా ఉండటం చూసిన విష్ణుధర్మ భార్య పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా తొందరపడి ముంగీసను చంపినందుకు బాధపడింది. వేసవికాలం సుందరవనం అనే అడవిలో ఒక జింకపిల్ల అమ్మకు చెప్పకుండా బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక మడుగులోకి దిగింది. ఆ మడుగులో ఒక ముసలి ఉందన్న సంగతి ఆ జింకపిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగగానే వెంటనే ఆ ముసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యం తెచ్చుకుని ముసలితో, ఓ ముసలి మామ, నీకు అస్వస్థగా ఉన్నట్లు తెలిసింది. దానికో మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది. మొసలి నిజంగానే బాధతో బాధపడుతోంది. అది జింకపిల్ల మాటలకు ఆశ్చర్యపోయి, నీకు నా రోగం గురించి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే తెలిసింది అని చెప్పింది జింకపిల్ల తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అదిగో ఆ నక్కను తింటే నీ రోగం మాయమవుతుంది, దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరేనంటూ ఆ జింకపిల్లను వదిలిపెట్టి మొసలి ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకు జీవుడా అనుకుంటూ ఎగిరి ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా ఆగకుండా పరిగెత్తింది. బుజ్జి నక్కకు ఆ మడుగులో ముసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది నీళ్లు తాగడానికి మడుగులోకి దిగింది. అప్పుడు ఆ ముసలి బుజ్జి నక్క కాలును పట్టుకుని, నా రోగం నీ మందను ఆ జింకపిల్ల నీ మాంసమందే ఉందని ఆ జింకపిల్ల చెప్పింది. నిన్ను తిని నా రోగం పోగొట్టుకుంటాను అన్నది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో, నేను వింత వ్యాధితో బాధపడుతున్నాను, నన్ను తిన్నవారికి కూడా వ్యాధి సోకుతుంది, కావాలంటే ఇదిగో ఈ ఒడ్డు మీదనున్న తోడేలు పిల్లనడుగు అంది. అప్పుడు మొసలి, ఈ నక్క చెప్పింది నిజమేనా అంటూ తోడేలును అడిగింది. అవును, నిజమే అంది తోడేలు పిల్ల. అప్పుడు నక్క, నీ రోగానికి సరైన మందు వైద్యుడైన ఎలుగుబంటి చెబుతుంది, దాన్ని అడుగు అంది. దాంతో బుజ్జి నక్కను వదిలేసి మొసలి వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఇంతలోనే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన రోగాన్ని, దాని మందును అడిగింది. మొసలి ఆ మడుగులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు కనుక అది నీటిలోకి దిగకుండానే ఒడ్డు మీదే ఉండి కొన్ని ఆకులను దానిపై విసిరేసి వాటిని తినమని చెప్పింది. ఆ ఆకులను ఆరగించింది మొసలి. తర్వాత ఎలుగు, మామా, ఈ బుజ్జి నక్కను వింత వ్యాధి ఉందట, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఎలుగుబంటి నవ్వి, దానికి ఆ వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చింది, ఈ అడవిలో నేను తప్ప వైద్యం చేసేవారు లేరు కదా అంది. మరి తోడేలు కూడా అది నిజమని చెప్పిందే అంది మొసలి. దానికి అది ఊదపదం, ఏం మాట్లాడినా అది అవును నిజమే అంటుంది ఆ జింకపిల్ల. బుజ్జి నక్క తెలివిగలది, ఆపదలో ఎలా తప్పించుకోవాలో చేసి చూపెట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడటమేమిటి? రేపొద్దున నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకెలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉందని వాటి జోలికి వెళ్లొద్దని మృగరాజు సింహం జంతువులన్నింటినీ ఆదేశించింది. అది నీకు తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం చెడింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే ఊరుకోదు. ఇక నుంచైనా వాటి జోలికి వెళ్లకు. అదిగో ఆ చెట్టు పళ్లను తిని కడుపు నింపుకో, అవి ఆరోగ్యాన్ని ఇస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఉన్న ఈ ఒక్క మడుగు వల్ల పాపం చిన్న జంతువులన్నీ ఈ ముసలికి చిక్కుతున్నాయి. మరి కొన్ని కొలలను తవ్వించి జంతువుల దాహార్తి తీర్చమని సింహానికి చెప్పాలి అనుకుంటూ అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. పూర్వం దేవగిరిలో సీతయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతడికి లోకజ్ఞానం తక్కువ. ఒకసారి ఏదో పని కోసం తన పక్కింట్లో ఉండే కనకయ్య దగ్గర ఓ మట్టి కుండను అరువుగా తీసుకున్నాడు. ఇంటికి తీసుకెళ్లి దాన్ని ఓ చోట పెట్టి పని మీద బయటికి వెళ్ళాడు సీతయ్య. తిరిగి వచ్చేసరికి పిల్లి దూకడంతో ఆ కుండ కాస్త పగిలి 2 ముక్కలైంది. ఏం చేయాలో తెలియక ఆ ముక్కల్ని జిగురుతో అతికించి ఏమీ తెలియనట్లుగా కనకయ్యకు తిరిగి ఇచ్చేశాడు. అయితే పగుళ్లు గమనించిన కనకయ్య, నేనిచ్చినప్పుడు బాగానే ఉన్న కుండ ఇప్పుడు ఇలా ఉందేంటి అని ప్రశ్నించాడు. నాకేం తెలుసు, తీసుకెళ్లిన కుండను తీసుకెళ్లినట్లే నీకు ఇచ్చేశాను, కనీసం నేను వాడనైనా లేదు అన్నాడు సీతయ్య. దాంతో ఇద్దరి మధ్య మాటా పెరిగింది. గొడవకు దారితీసింది. కనకయ్య వెంటనే వెళ్లి
న్యాయస్థానంలో ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసిన సీతయ్య ఎలా తప్పించుకోవాలో సలహా అడిగేందుకు న్యాయవాది దగ్గరకు వెళ్ళాడు. విషయమంతా విన్న న్యాయవాది, నువ్వు కుండ తీసుకున్నావనేందుకు సాక్ష్యాలు ఎవరైనా ఉన్నారా అని అడిగాడు. లేదని జవాబిచ్చాడు సీతయ్య. అప్పుడు నువ్వు కుండను తీసుకునే ముందు అది పగిలి ఉందని చెప్పొచ్చు, లేదంటే తిరిగి ఇచ్చాక పగిలి ఉండవచ్చునని అనొచ్చు. ఇంకా చెప్పాలంటే అసలు ఆ కొండనే నువ్వు తీసుకోలేదని తప్పించుకోవచ్చు అని సలహా ఇచ్చాడు న్యాయవాది. అలాగేనంటూ ఇంటికి చేరుకున్నాడు సీతయ్య. మరుసటి రోజు న్యాయస్థానంలో విచారణ మొదలైంది. అప్పుడు సీతయ్య, ఆ కొండ నేను తీసుకునే ముందే పగిలి ఉండొచ్చు, నేను తిరిగి ఇచ్చాకైనా పగలొచ్చు, అతను కావాలనే అబద్ధాలు చెబుతున్నాడు, ఇంకా మాట్లాడితే నేను అసలు ఆ కొండను తీసుకోలేదంటాను అన్నాడు. ఆ మాటలతో తప్ప ఎక్కడ జరిగిందో న్యాయమూర్తికి తెలిసిపోయింది. దాంతో సీతయ్యకు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చాడు. న్యాయవాది సలహా అంత చక్కగా పాటిన ఎందుకు జరిమానా వేశారో అర్థం కావట్లేదు అనుకుంటూ ఇంటి బాటన పట్టాడు సీతయ్య. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.